ఇందాక నిద్ర లేచి ఆ సినిమా జూసి ఎంత హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా ఫీలయ్యానో, ఈరోజు ఎంత బావుంటదనుకున్నా, అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. ఇంకో సినిమా జూసి దెబ్బకి నిద్రలోకి బోయా. 'సిస్టర్ మిడ్ నైట్' అంటూ స్టార్ట్ చేసి, ఓకే. గుడ్ నైట్ సిస్టర్ అని పడిపోయా. లాస్ట్ ఇయర్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యి, ఈ ఇయర్ మేలో థియేట్రికల్‌గా రిలీజ్ అయిన 'సిస్టర్ మిడ్ నైట్' అనే మూవీ ఇప్పుడు మన దగ్గరికి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అవైలబుల్‌గా వచ్చింది. తెలుగులో కూడా డబ్ చేశారు. బట్ స్టిల్ నేనైతే హిందీలోనే జూసాను. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ బాలేదు. సినిమా అయితే అస్సలు బాలేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ ఫిల్మ్స్ ఎవరని చెప్తా నేనైతే. వాళ్ళకేదో అనిపిస్తే వాళ్ళేదో తీశారు. ఎందుకో ఏంటో తెలీదు. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ చేసుకొని, వియర్డ్ డ్యూడ్ అనుకోని వాళ్ళకి వాళ్ళు అనుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఇలాంటివి ఒకప్పుడు హాలీవుడ్‌లో తీసేవాళ్ళు. స్టార్టింగ్‌లో ఏదో అనుకోని లేపారు అక్కడ గూడా. చివరికి రియాలిటీలోకొచ్చి వద్దు బాబు ఆపేయండి అని చూడలేక చచ్చిపోతున్నామని చేతులెత్తేసారు. అక్కడ పోయింది. ఇప్పుడది మన దగ్గరకి బాకింది. డూ సమ్ వియర్డ్ థింగ్స్ అండ్ సే ఇట్స్ వియర్డ్ అండ్ chaotic. ఏం చూడాలి? ఏముంది చూడడానికక్కడ? పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన ఉమ ఆ మ్యారేజ్ లైఫ్‌ని సహించలేక చిరాకేసి, అది తన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే వరకు వెళ్లి వియర్డ్‌గా మారింది. ఏం చేసింది అనేది 'సిస్టర్ మిడ్ నైట్'. సరే అయితే ఇప్పుడు ఏంటి అనేది నా మైండ్ వాయిస్ చూస్తున్నంత సేపు ఏదేదో చేస్తే అది వియర్డ్ అవ్వదు. సోదయ్యిద్ది. అదే ఇక్కడ జరిగింది. నాకు కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కుతాయి. ఫీల్, ఫ్లో, కనెక్షన్ వీటి బట్టి. బట్ కొన్నైతే ఇంట్రెస్ట్ ఏం క్రియేట్ చేయకపోవటంతో ఆ లాగీ, డ్రాగీ సీన్స్ ఇంకా హెవీ లాగ్‌గా మారి బోర్ కొట్టేస్తాయి. దీని కేస్‌లో ఇదే జరిగింది. నాకు స్టార్టింగ్‌లో కెమెరా ఒకే చోట పెట్టినప్పుడే ఎక్కడో కొడుతుంది సీనా. ఇక మొదలు వాడు సైగలేసుకొని వచ్చేది కంప్లీట్‌గా. ఇంట్లో ఏమో ఎలా కూర్చునేది కంప్లీట్‌గా. ఇక అర్థమైంది మనకి స్లీపింగ్ పిల్ పడబోతుంది అని. అనుకునే లోపే స్వాహా బాడీ. లేచి మళ్ళీ జూసి అగైన్ స్వాహా. ఆ సినిమాటోగ్రఫీతో ఒక అట్మాస్ఫియర్‌నయితే క్రియేట్ చేశారు గానీ, ఎక్సైట్‌మెంట్ మాత్రం నిల్. ఆ లైఫ్ అలా అవ్వటంతో పిచ్చెక్కింది, పిచ్చి పనులు చేసింది. అయితే నాకేంటి? నేనేం జేసుకోను? ఎక్స్‌పీరియన్స్ వైస్ ఇవ్వాలి గదా అది. అదే మిస్ అయింది. దానికంటే అలా ఎఫెక్ట్ అయిన పర్సన్స్ యొక్క డాక్యుమెంటరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయేమో. ఏది తీసుకున్నాం, ఎంతవరకు ఎంగేజ్ చేశామనేదే మ్యాటర్. తీసుకున్నది ఎప్పటికీ మ్యాటర్ అవ్వదు. బికాస్ తీసుకున్నదేముంది? ఒక టార్టాయిస్ స్టోరీ, ఒక స్నేల్ స్టోరీ కూడా తీసుకోవచ్చు. బట్ ఆ తీసుకున్నది ఎలా చెప్పామనేది ఇంపార్టెంట్. స్నేల్ స్టోరీని స్నేల్ వెళ్ళినట్టుగా డెడ్ స్లోగా బోరింగ్‌గా చెప్తానంటే కుదరదు గదా! అది డెడ్ స్లోనే. తీసుకున్న ఆ స్నేల్ స్టోరీ కూడా బోరింగ్‌గానే అయితే ఇంకెందుకు? అది నాకు తెలుసుగా ఆల్రెడీ. ఇది గూడా ఇంతే. పర్ఫార్మెన్సెస్ వైస్ 'రాధిక' పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఆ పర్సన్ యాక్టింగ్ గూడా. సినిమాటోగ్రఫీ అయితే సూపర్. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇండివిడ్యువల్‌గానే చూడండి. ఫ్యామిలీతో చూడొద్దు. ఇది మా సంగతి. 'సిస్టర్ మిడ్ నైట్' చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.